హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మనం ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఇది గుంటూరు దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో చోడవరం అనే ఒక గ్రామంలో ఉందన్నమాట, స్పీడ్ వే 7. సో దీనికి మేము ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 4కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం, మంగళగిరి నుంచి. సో అలా రీచ్ అవుతూ ఉన్నప్పుడు మనం హైవే మీద కొన్ని టెంపుల్స్ని ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. అలాగే గుంటూరు మనం హైవే మీద నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట. సో గుంటూరు దాటిన తర్వాత చోడవరం 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి మనం అంటే హైవే మీద నుంచి వెళ్తున్న తర్వాత లోపలికి మనం తిరగాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, అసలు హౌసెస్ అనేది స్టార్టింగ్లోనే ఉంటాయి, లోపల మాత్రం ఎక్కడ కూడా ఒక హౌస్ కూడా మనకు కనిపించదు. మొత్తం కూడా అంత చెట్లతోటే నిండిపోయి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. అంతా కూడా చెట్లతోటే ఫుల్ అలా ఉండిపోతుంది. సో ఈ రోడ్ ఏమంటే మనం వెళ్తూ ఉంటే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడంతా కూడా హ్యాపీగా అనిపించింది, బట్ లాస్ట్లో చూడండి ఎలా ఉంటుందో. సో మనకు టర్నింగ్ దగ్గరకు వచ్చేసేసామన్నమాట. లోపలికి వెళ్ళంగానే స్పీడ్ వే 7 మనకి ఎంట్రన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అనేది మేము మూవ్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం కాబట్టి మార్నింగ్ నుంచి అనుకున్నాం, కానీ బట్ పాసిబుల్ అవ్వలేదు పిల్లలతోటి. మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. 3 మెంబర్స్, ఓన్లీ లేడీస్ అనమాట, కిడ్స్ని తీసుకొని వచ్చాము. చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యామిలీకి చక్కగా మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. సో లోపలికి వెళ్ళాలంటే పిల్లలకైతే ఏం లేదు, బట్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అనమాట. సో దీనికి ఆపోజిట్లోనే ఒక అంటే ఈవెంట్స్కి జరగటానికి అలాంటి ప్లేస్ అనేది కూడా ఉందన్నమాట. చూస్తుంటే చాలా బాగుందని చెప్పేసి మేము కూడా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం వీడియో అనేది తీశాను. ఇందులో కొన్ని షూటింగ్ స్పాట్స్ అంటే ప్రీ వెడ్డింగ్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్న. సో చూస్తున్నారు కదా, మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ లోపల మనకి హైలాండ్లో కనుక మనకి ట్యాగ్ వేస్తారు కదా, అలాంటిది కూడా మాకు ఇచ్చారు. సో లోపలికి ఎంటర్ అయ్యాము. అప్పటికి ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది వెళ్ళిపోయి ఉంటుండొచ్చు మేబీ, కానీ అప్పటికి ఇంకా చాలామంది పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత క్లైమేట్ మొత్తం కూడా మాకు చేంజ్ అయిపోయింది. అంతా కూడా మబ్బులు పట్టి ఫుల్ గాలి. సో చూస్తున్నారు కదా, చెట్లు ఎలాగా కదులుతూ ఉన్నాయో అంత బాగా వస్తుంది గాలి. ఇక్కడంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ గోకార్ట్, జిప్ లైన్, జిప్ సైక్లింగ్ ఇలాగ అన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి కూడా ఒక టికెట్ అనేది ఉంటుంది, బట్ అందరికీ అవైలబుల్లోనే ఉందన్నమాట. మరి హై కాస్ట్లో అయితే ఏం లేదు. సో చూస్తున్నారు కదా, పిల్లలకు ఉయ్యాళ్ళు, జారుడు బండ్లు ఇలా కాంప్లిమెంటరీ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయండి. మనం 100 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ది తీసుకొని వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడైతే ఫస్ట్ టైం ఒక అడ్వెంచర్స్ చేయటం వల్ల ఫుల్ హ్యాపీ అనమాట వాడైతే. ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడానికి ప్లేస్ ఉంది, అలాగే బాస్కెట్బాల్. చూస్తున్నారు కదా, జిప్ లైన్. సో మేము కూడా ఎక్కాము జిప్ లైన్. అలాగే గోకట్కి కూడా మేము చేసాము. 5 మినిట్స్ టైం అని చెప్పారు, బట్ 5 మినిట్స్లోనే 5 రౌండ్స్ వేసేసాం అనమాట. ఫస్ట్ టైం నేను ఇది డ్రైవ్ చేయటం కూడా ఫస్ట్ టైం ఎక్కడమే, కానీ చాలా అంటే కార్ డ్రైవింగ్ టైప్లో ఫీల్ అయిపోయాం అనమాట. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయటం కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుందని చెప్పేసి నాకు అర్థమైంది. సో చూస్తున్నారు కదా, పిల్లలైతే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మనకి ఇక్కడ జిప్ లైన్ అనేది ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు ఒక లైన్ అనమాట, జస్ట్ 1 వేనే. జిప్ సైకిల్ కానీ ఇక చూస్తున్నారు కదా, జిప్ సైక్లింగ్ ఇలాంటివి అనమాట, జిప్ లైన్. అలాగే ఇక్కడ రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్ అలాంటి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, జిప్ లైన్, జిప్ సైక్లింగ్ మస్ట్, అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లాగా పిల్లలు కాంప్లిమెంటరీ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ ఉందండి, సూపర్ ఉంది. అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా. సో డే టైంలో వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. మల్టిపుల్ టేస్టీస్ తోటి మనకి నోరూరించే రుచులతోటి మంచి ఫుడ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది.
చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో గోకాట్ అయితే మాత్రం మెయిన్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము గోకాట్కి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మాత్రం కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ మూవ్ అవుతున్న కొద్దీ అదొక ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చు, ఒక అడ్వెంచర్. అంటే మనం ఇలాంటివన్నీ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ కొన్ని లాంగ్ ప్లేసెస్కి వెళ్ళి చేయాల్సిందే అనమాట. అంటే జిప్ లైన్ కానీ ఇలాంటిది ఉంటే మనాలి కానీ అటువంటి ప్లేసెస్లోనే మనకి అవైలబుల్ ఉండేది. బట్ అలా కాకుండా మనకి నియర్ ప్లేసెస్లోనే ఇలాంటివి ఉంటే పిల్లలకి ఇలాంటి అడ్వెంచర్స్ చేపిస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ని మనం నోటితో చెప్పలేమన్నమాట. అంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే మనం ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూస్తుంటే అసలు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నాకైతే మాత్రం మా బాబు ఎంజాయ్ చేస్తుంటే మాత్రం నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అంటే నేను అడ్వెంచర్స్ చేశాను, బట్ గోకాట్ కానివ్వండి, జిప్ లైన్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఓకే అదొక థ్రిల్లింగ్ అనిపించింది. బట్ మా బాబు చేస్తున్నప్పుడు మాత్రం వాడితో కలిపి నేను చేస్తున్నప్పుడు అంటే లైఫ్లో ఇది ఒక ఫస్ట్ ఫుల్ హ్యాపీనెస్ అనమాట. సోల్ హ్యాపీనెస్ అంటారు కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, మా వాడైతే ఇలా ఇల్లు అలా ఇల్లు అంటూ డైరెక్షన్స్ ఇవ్వటం కానీ ఇలాంటివి బాగా చెప్పాడు. ఫస్ట్ వాడినే డ్రైవ్ చేయమంటే వద్దు వద్దు అంటేను నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది సమ్మర్ టైంలో మేము వెళ్ళాలనుకున్నాం, బట్ సమ్మర్ అయిపోయి ఎండింగ్లో వెళ్ళాం అనమాట. అంటే ఎవ్రీ సండే కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవ్రీడే ఉంటుంది ఇది. సో ప్రతి ఒక్కళ్ళు టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పొచ్చు అనమాట. అంత ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రెయిన్ డ్యాన్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా, అలా అనమాట. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ గేమ్స్ ఉన్నాయి కదా కొన్ని. సో ఇలాంటివన్నీ కూడా ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట, వాడు నేను డ్రైవ్ చేస్తానని చెప్పి గొడవ చేస్తుంటే వాడిని జస్ట్ అలా కూర్చోబెట్టి అలా మూవ్ చేసాము. పిల్లలు పెద్దవాళ్ళని చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఆగుతారండి, చిన్నపిల్లలు అసలు 5 years కూడా ఉండవు. వాడు నేను డ్రైవ్ చేస్తానని చెప్పి గొడవ అనమాట, అలా ఉన్నారు. అండ్ నెక్స్ట్ జంపింగ్ ఆన్ జంప్ అనమాట. ఇవి మనకి చాలా ప్లేసెస్లో మనకు కనిపిస్తుంటాయి, బట్ కిడ్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు కదా. చూస్తున్నారు కదా, అసలు వాళ్ళు కొత్త వాళ్ళని కానీ అలా ఏమీ ఉండదు పిల్లలకి. పిల్లలందరూ ఒక చోట ఉన్నప్పుడు అందరూ కలిసిపోతారు. సో అలాగే వాళ్ళు కూడా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో. చూస్తున్నారు కదా, ఒక బాబు వచ్చాడు, బయట అబ్బాయి ఎవరో మనకు తెలియదు, కానీ వాడు కూడా వీళ్ళతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో మేము ఆల్మోస్ట్ అప్పటికే 7 అయిపోతుందనమాట. అప్పటికే చీకటి పడిపోయింది. అందులోనూ మబ్బులుగా ఉండి బాగా గాలి రావటం ఇవన్నీ కూడా అలా ఉండటం వల్ల క్లైమేట్ అంతా చీకటి అయిపోయింది. సో మా బాబు చూస్తున్నారు కదా యారోని ఎలాగా చేశాడో. సో కరెక్ట్గా గురి చూసి వేశాడు. అండ్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మబ్బులు పట్టేసి ఫుల్ గాలి. చూస్తున్నారు పక్కన చెట్లు కూడా మబ్బులు అలాగే మెరుపులతోటి అలా ఉంది. అసలు పిల్లలు కూడా మేము చేస్తాం అని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నాడు కదా వాడు ఎంత ఉన్నాడు, జస్ట్ రోప్ మీద నేను నడుస్తానని చెప్పేసి ఎలా నడుస్తున్నాడు. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట, ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇది. చిన్నపిల్లలు అయిపోతారు పెద్దవాళ్ళు కూడా వన్స్ వెళ్ళారు అని అంటే. చూస్తున్నారు కదా, ఆ హైట్ వరకు లాస్ట్ వరకు ఎక్కి మళ్ళీ అటు సైడ్ నుంచి దిగటం అనమాట. చాలా చాలా అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా. పిల్లలు చూడండి, మా వాడు కూడా ఈ టైర్ ఎక్కి ఊగటం ఇంకా వాళ్ళ ఇష్టం అండి వన్స్ తీసుకొచ్చేసిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఉండటం వల్ల మేము అటు పిల్లల గేమ్స్కి అటువైపు వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం స్పేస్ ఉండటం వల్ల పిల్లలు ఆడుకున్నారు. అలాగే మేము వాలీబాల్ కూడా పిల్లలతో కలిసి ఆడాము. బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ కూడా అంటే వీళ్ళు ఆడుతున్నప్పుడు ఓకే పిల్లలు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా వేస్తున్నారు అని చెప్పేసి అప్పుడే మేము కూడా చూడటం. జిప్ లైన్ అయితే మా బాబు ఫస్ట్ నేనే అని చెప్పేసి వెంటనే మూవ్ అయిపోయాడు అనమాట. సో చూసినట్టు నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నా కూడా మళ్ళీ మా ఫ్రెండ్స్ కింద నుంచి మమ్మల్ని వీడియో తీయడం వల్ల చూసారంత హైట్లో మేము వెళ్ళాము అని చెప్పేసి అది ఒక హ్యాపీనెస్ లాగా అనిపించింది. సో చాలా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు.
సో చూస్తున్నారు కదా, జిప్ లైన్ కానివ్వండి, గోకార్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి నియర్ ప్లేసెస్లో ఉండటం అనేది రియలీ వండర్ఫుల్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఇటువంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అది అంటే అది ఆ టైంలో ఫేస్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో మేము ఇంకా చీకటి పడిపోయిందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఒక్క లైట్ కూడా లేదు. మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇక్కడ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలని చెప్పాం కదా. సో ఇక్కడంతా కూడా మొత్తం చీకటి, చెట్లే తప్ప ఏమీ లేదనమాట. సో ఇప్పటి వరకు లోపల ఒక అడ్వెంచర్స్ చేస్తే ఇక్కడి నుంచి చేసింది ఒక అడ్వెంచర్ అనమాట. మేము అంటే ఎవరు పీపుల్ అనేవాళ్ళు లేరు, లైట్లు లేవు, జస్ట్ ఫోన్ లైట్ మాత్రమే మేము పెట్టుకొని వెళ్ళాం అనమాట, లేడీస్ పిల్లలతోటి. ఇదొక మాకు మా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. సో ఎవరు కూడా ఈ టైంలోకి రావద్దు, డే టైంలోనే వెళ్ళండి.